హాయ్ ఫ్రెండ్స్, స్టీఫెన్ అనే 30 సంవత్సరాల వ్యక్తి సెంట్రల్ జైల్లో 18 నెలలుగా శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. రోజువారీలా స్టీఫెన్కి భోజనం ఇవ్వడానికి జైలు సిబ్బంది అతను లాకప్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి స్టీఫెన్కి భోజనం ఇచ్చి స్టీఫెన్తో ఆ జైలు అధికారి, ఏంటి స్టీఫెన్, ఇవాళ చాలా సంతోషంగా ఉన్నావు, విషయం ఏంటి అని అడుగుతాడు. దానికి స్టీఫెన్, ఏం లేదు సార్, ఇవాళ నా భార్య నన్ను చూడడానికి ఇక్కడికి వస్తుంది, అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తాడు. వెంటనే ఆ జైలు సిబ్బంది, ఓ అందుకేనా ఇవాళ చాలా హుషారుగా ఉన్నావు, సరే స్టీఫెన్, నీ భార్య ఎందుకు నిన్ను చూడటానికి ఇన్ని రోజులు రాలేదు అని అడుగుతాడు. అనుమానంగా స్టీఫెన్తో జైలర్, మీ మధ్య ఏమైనా గొడవ జరిగిందా అని అడుగుతాడు. దానికి స్టీఫెన్, అలా ఏం లేదు సార్, మా మధ్య ఎలాంటి గొడవలు లేవు, పైగా మాది లవ్ మ్యారేజ్ అని స్టీఫెన్కి జైలు అధికారితో చెప్తాడు. దానికి జైలర్ అధికారి, ఓ మీది లవ్ మ్యారేజా, మరి ఎందుకు నిన్ను చూడటానికి మీ వైఫ్ రాలేదు అని మళ్ళీ అడుగుతాడు. వెంటనే స్టీఫెన్, సరే సార్ చెప్తాను వినండి, 18 నెలల ముందు నాకు నా వైఫ్కి పెళ్లి జరిగింది. పెళ్ళైన 2వ రోజే నేను జైలుకు వచ్చాను. ఒక తప్పుడు కేసు వల్ల తను మెంటల్గా డిస్టర్బ్ అయింది, సో అందుకే నన్ను చూడటానికి రాలేదు అని జైలర్తో చెప్తాడు. అది విన్న జైలర్ స్టీఫెన్తో, చూడు స్టీఫెన్, నీపై ఉన్న చనువుతో ఒక మాట చెప్తాను, 18 నెలలుగా నీ వైఫ్ నిన్ను చూడడానికి రాలేదంటే నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది, తను నిన్ను మర్చిపోయిందనుకుంటా. ఒకవేళ నిన్ను మర్చిపోకపోతే అందరిలా నెలకొకసారి వచ్చి నిన్ను చూసి వెళ్ళేది కదా అని అంటాడు. వెంటనే స్టీఫెన్ ఆలోచనలో పడతాడు. అలా ఆలోచిస్తూ జైలర్తో, సార్ మాది లవ్ మ్యారేజ్, నేనంటే తనకి చాలా ఇష్టం, పైగా తనే ముందు నాకు ప్రపోజ్ చేసిందని అంటాడు. ఆ మాటకి జైలర్ నవ్వుతూ, చూడు స్టీఫెన్, భర్త పక్కన ఉండగానే పరాయివాడి ప్రేమలో పడే వాళ్ళని నేను ఎంతోమందిని చూశాను. గడిచిన 1 సంవత్సరంలోనే మన రాష్ట్రంలో 370 మంది భర్తలను చంపినరు పరాయి మగాల కోసం. ఎక్కడ చూసినా వివాహితర సంబంధాలు, 90% మంది భర్తలున్న భార్యలే నేరాలకి పాల్పడుతున్నారు అని జైలర్ స్టీఫెన్తో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ మాటలకి స్టీఫెన్ ఆలోచనలో పడతాడు. తన మనసులో తను, జైలర్ సార్ చెప్పింది కూడా నిజమే కదా, 18 నెలలుగా ఒక్కసారి కూడా రాలేదంటే తను ఇంకెవరి ప్రేమలోనైనా ఉందా, అందరిలానే నేను కూడా మోసపోయానంటావా అని తన మనసులో తాను అనుకుంటూ ఉంటాడు. ఆ టెన్షన్తో భోజనం కూడా చేయకుండా ఆలోచిస్తూ ఉంటాడు. అలా మధ్యాహ్నం 1 గంటల సమయం అవుతుంది. తన భార్య వచ్చే సమయం రానే వచ్చింది. జైల్లో పనిచేసే మరొక ఆఫీసర్ స్టీఫెన్ దగ్గరికి వచ్చి, నీ భార్య రమ్య నీ కోసం వెయిటింగ్ హాల్లో ఎదురు చూస్తూ ఉంది, వెళ్ళి మాట్లాడరా, కానీ ఒక 10 నిమిషాల సమయం ఇస్తున్నా నీకు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ ఆఫీసర్. వెంటనే స్టీఫెన్ తన భార్య వచ్చిందనే సంతోషంలో వెయిటింగ్ హాల్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. 18 నెలలుగా మిస్ అవుతున్న తన భార్య మొహం కనబడేసరికి ఇంకా వేగంగా వెళ్తాడు తన భార్య దగ్గరికి. కానీ ఒక్కసారిగా తన భార్య దగ్గరికి వెళ్ళి ఆమెను చూసి ఉలిక్కి పడతాడు. ఎందుకంటే ఆమె 6 నెలల ప్రెగ్నెంట్తో వస్తుంది తన దగ్గరికి. ఒక్కసారిగా ఆ 6 నెలల ప్రెగ్నెన్సీ చూసి షాక్ గురవుతాడు. తన దగ్గరికి వెళ్ళి మౌనంగా ఉంటాడు స్టీఫెన్. అది గమనించిన తన వైఫ్ రమ్య స్టీఫెన్తో, ఎలా ఉన్నావు స్టీఫెన్, చాలా రోజుల తర్వాత నేను చూశాను, నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటుంది. దానికి స్టీఫెన్, నీకు చాలా ఆనందంగా ఉందేమో, కానీ నాకు చాలా బాధగా ఉందని అంటాడు. వెంటనే తన వైఫ్ రమ్య, బాధ ఎందుకు స్టీఫెన్, దానికి కారణం ఏంటి అని అడుగుతుంది. ఆ మాట విన్న స్టీఫెన్ రమ్యతో, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంకెవరితో కడుపు చేయించుకొని నా ముందుకు వస్తే ఇంకా నీతో ఏం మాట్లాడాలి అని అంటాడు. దానికి రమ్య, నేను ఏ తప్పు చేయలేదు, నన్ను అపార్థం చేసుకోకు, నేను చెప్పింది విను ఒకసారి అని అంటుంది. దానికి స్టీఫెన్, ఏం చెప్తే వినాలి, నా కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా ఏం నమ్మాలి నిన్ను అని అంటాడు. ఆ మాట విన్న రమ్య స్టీఫెన్తో ఇలా అంటుంది, చూడు స్టీఫెన్, దీనికి ప్రధాన కారణం మీ బాస్ రాకేష్ సింగ్, ఇంతకన్నా నీకు ఇంకేం చెప్పలేను అని బాధతో అంటుంది. దానికి స్టీఫెన్, ఓ అవునా, నీ అందం చూసి నా బాస్ రాకేష్ నేను అనుభవించాడా, ఊరు దేవుడా, ఇంకా నేను ఎందుకు బ్రతికి ఉన్నా, అయితే మళ్ళీ ఎందుకు నా దగ్గరికి వచ్చావు, అతని దగ్గరే ఉండొచ్చు కదా అని స్టీఫెన్ బాధతో అంటాడు. దానికి రమ్య, చూడు స్టీఫెన్,
నేను నీ బాస్తో శారీరకంగా కలిస్తే వచ్చిన కడుపు కాదు ఇది. తన భార్యకి ఆరోగ్యం పాడవడం వల్ల తన బిడ్డకి సరోగసి ద్వారా తన బిడ్డకి తల్లినయ్యాను. అంతేకాని నువ్వు అనుకున్నట్టు నీ బాస్తో నేను పడుకోలేదు అని చెప్తుంది. అది విన్న స్టీఫెన్ ఇదంతా నేను ఎలా నమ్మాలి అని అంటాడు. వెంటనే అది విన్న స్టీఫెన్ బాస్ అతని భార్య తులసి స్టీఫెన్ దగ్గరికి వచ్చి, చూడు స్టీఫెన్, నీ భార్య చెప్పింది అక్షరాల నిజం. ఒకవేళ నీ భార్య తప్పు చేస్తే ఒక భార్యగా నేనెలా ఒప్పుకుంటానని తులసి అంటుంది. ఆ మాటలకి స్టీఫెన్ మౌనంగా ఏం మాట్లాడకుండా ఉంటాడు. వెంటనే అతని బాస్, చూడు స్టీఫెన్, నా తల్లి సాక్షిగా చెప్తున్నా, నేను చెప్పేది అక్షరాల నిజం, నీ భార్య చెప్పేది అక్షరాల నిజం అని చెప్తాడు. దానికి స్టీఫెన్ ఎంతో బాధపడుతూ, అయ్యో పర్వాలేదు సార్, నేనే తొందరపడ్డాను, నన్ను క్షమించండి అని బాధపడుతూ ఉంటాడు. వెంటనే తన బాస్ రాకేష్ సింగ్, పర్వాలేదు స్టీఫెన్, నిన్ను ఇంకో 10 రోజుల్లో విడుదల చేస్తారు, జడ్జితో అంతా మాట్లాడాను అని చెప్తాడు. దానికి స్టీఫెన్ తన బాస్తో చాలా థ్యాంక్ యూ సార్ అని చెప్తాడు. తన బాస్ చెప్పినట్టుగానే స్టీఫెన్ 10 రోజుల్లో రిలీజ్ అయ్యి తన భార్యతో కలిసిమెలిసి ఉంటాడు. సో ఫ్రెండ్స్, ఇది స్టోరీ ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ కామెంట్, ప్లీజ్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ వెరీ మచ్.